హైదరాబాద్ నగరాన్ని గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, సికింద్రాబాద్, ఎల్బీనగర్ వంటి కీలక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోఠి, మొజంజాహి మార్కెట్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా అంతరాయంతో స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ భారీ వర్షాలతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి శనివారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా విదర్భ వైపు సాగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాల అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొన్నాయి. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.